నెలకి 50,000 నుండి 60,000 ఆదాయం రన్ టైలర్ యాప్లో ఆర్డర్ కంప్లీట్ చేసి పేమెంట్ పొందండి. మహేష్ బాబు గారు అతడు సినిమా రిలీజ్ స్టార్ట్ అయిపోతుంది. మహేష్ బాబు గారు అనగానే కూడా మంచిగా బ్లషింగ్ వచ్చింది. సో మరి మహేష్ బాబు గారి ఫస్ట్ సినిమా లాంచ్ హీరోగా కృష్ణ గారు లాంచ్ చేసేటప్పుడు సో మీకు ఎలా అనిపించింది మహేష్ బాబు గారిని చూసినప్పుడు? గౌరవనీయులు కె రాఘవేంద్రరావు రాజకుమారుడు చిత్రంతో షూటింగ్ ఓపెనింగ్ మహేష్ బాబు అంటే అసలు మాకు పండగ. మీరందరూ వెళ్ళేవాళ్ళ? పద్మశ్రీ షూటింగ్ ప్రారంభోత్సవం అంటే మాకు ఇన్విటేషన్ కార్డు వచ్చినాయి, మేము పోయినాం, చాలా హంగామా చేసినాం. చాలా రాఘవేంద్ర కూడా అసలు మీకు చెప్పనవసరం లేదు సార్. మాకు ఆ బాబు గారిని ఏ రకం చూపిస్తే పబ్లిక్ రిసీవ్ చేసుకుంటారో ఆ రకం చూపిస్తుంటే అవన్నీ మనం చెప్పనవసరం లేదు. ఇక ఆయనకు హీరోయిన్ కానీ హీరో కానీ ఏ దేంట్లో చూపిస్తే ఏ భావం చూపిస్తే ఆయనకు ప్రేక్షకులు ఇష్టపడదని చెప్పేసి చాలా గొప్ప దర్శకుడు. కలిసినాం ఇచ్చినాం. రాజకుమారుడు ఖమ్మం నర్తకి థియేటర్లో రిలీజ్ అయింది, చాలా హ్యాపీ అయింది. ఇక ఒక వారం తర్వాత సినిమా సూపర్ హిట్. సక్సెస్ మీట్ కోసం ఖమ్మం వచ్చారు. అక్కడ మన ఖమ్మంలో నర్తకి థియేటర్ వస్తున్నాం తెలవగానే డిపార్ట్మెంట్ దగ్గరికి పోయి మొత్తం అందరికి లెటర్లు ఇచ్చి ఇన్విటేషన్ ఇచ్చేసి, సార్ మా మహేష్ బాబు వస్తుండు, మరి అక్కడ పోలీస్ సెక్యూరిటీ ఉండాలి, తర్వాత ఆ వచ్చిన అభిమానులు ఎవడు మంచోడు ఎవడు చెడ్డోడు ఉండడు మా తెలియదు సార్ అని చెప్పేసి వాళ్ళతో ఒక 10 ఐడెంటిటీ కార్డు తీసుకొని ప్రెసిడెంట్, సెక్రటరీ, వైస్ ప్రెసిడెంట్, జాయింట్ సెక్రటరీ అని ఆ 10 ఐడెంటిటీ కార్డు వీళ్ళకి ఇచ్చినాం. వీళ్ళే స్టేజ్ మీకు పోవాలి, మిగతా ఎవరు నాట్ అలౌట్ అని. అప్పుడు మహేష్ బాబు అట్లా అందరికీ వచ్చాడు, పూలమాల వేసి మహేష్ బాబు ఫస్ట్ సినిమా సూపర్ హిట్ బాబు గారు మీకు అభినందన అని చెప్పేసి ఆ వేదిక మీద స్వాగతం పలికిన. సో అప్పట్లోనే చాలా జాగ్రత్తగా చూసుకున్నారు మహేష్ బాబు గారిని. మళ్ళీ ఖమ్మం వచ్చినాక మళ్ళీ తిరిగి ఖమ్మం నుంచి బయటికి పోయేంతవరకు మాదే బాధ్యత. ఓ ఎక్సలెంట్ అండి, ఎక్సలెంట్. సో తర్వాత మళ్ళీ సెకండ్ ఫిలిం అంటే స్టార్ట్ అయినాక మళ్ళీ ఒక 1 month తర్వాత పద్మల స్టూడియోకి పోయినా బాబుని కలవడం కోసం. సెకండ్ సినిమా ఏంటని మాట్లాడడానికి పోయినప్పుడు మాట్లాడు. అప్పటికి బాబు మాకు ఎక్కువ పరిచయం లేదు, మామూలుగా అలా అంటే సరే మన ఖమ్మం వచ్చారు కదా మీరు ఇట్లా, ఓహో కరెక్టే, మీరు ఏం చేస్తారు అన్నాడు ఫస్ట్. అంటే మాది టైలర్ షాప్ అండి అన్న. అంటే ఆయన అంటే పక్కన 10 మంది ఉన్నారు. టైలర్ షాపా అని నవ్వుకుంటూ సరదాగా, మరి మీరు నాకు బట్టలు కుడుతురా అన్నాడు. ఎందుకు కుట్టినని చెప్పి టేప్ తీసినా మహేష్ కొలత తీసుకున్నా. అప్పుడే పాకెట్లోనే టేప్ రెడీగా ఉంది, మా టైలర్ షాప్ అండి, కొలతలు తీసుకున్నా, ఫోటో కూడా ఉంది, కొలత తీసిన ఫోటో కూడా ఉంది. అయితే అప్పుడు అసలు ఆయన ఆశ్చర్యపోయింది, పోయి లేదు నేను సరదాగా అంటున్నా అంటే సరదాలేండి, నెక్స్ట్ రాఖీ వస్తుంది నేను బట్టలు కుట్టు తీసుకొస్తా అని కొలత తీసుకున్నా. నెక్స్ట్ రాఖీ పండగకు పోయినా మా పాప మా ఫ్యామిలీ మొత్తం పోయినాం, 6 పోయినా. మహేష్ బాబు రాఖీ, మా పాప రాఖీ కట్టింది, బట్టలు పెట్టేసినాం. అప్పుడు లక్కీ ఏంటంటే ఇంత ఫ్రీడమ్ ఉండడానికి కారణం ఏంటంటే మహేష్ బాబు మహేష్ బాబు అమ్మమ్మ దుర్గమ్మ గారు వీళ్ళిద్దరే ఒక ఇంట్లో ఉండేవాళ్ళు. అపోలో హాస్పిటల్ దగ్గర ఇల్లు, ఆ ఇంట్లో ఉండేవాళ్ళు. అప్పుడు పెళ్లి కాలే కాబట్టి ఫ్రీగా ఉండేవాళ్ళు. కృష్ణ గారు ఇక విజుల మీద వాళ్ళంతా అక్కడ ఉండేవాళ్ళు. అట్లా ఇక అప్పుడు ల్యాండ్ ఫోన్లో దుర్గమ్మ గారు కూడా మాకు దగ్గర కారణం ఏంటి అంటే భద్రాచలం దగ్గర ముసలమడుగు వాళ్ళ సొంత ఊరు. అంటే భద్రాచలం మన ఖమ్మం జిల్లా. అంటే ఖమ్మం జిల్లా వచ్చినమ్మా అని ఆమె దగ్గర పోతే అయ్యా మన ఊరు మన జిల్లా మనలు వచ్చిర్రా అని చెప్పేసి మమ్మల్ని వాళ్ళ చుట్టాలలాగా ఎంతో ఆప్యాయంగా టిఫిన్ చేయండి భోజనం అని చెప్పేసి మా తల్లి చనిపోయినకుండా కానీ ఆ దేవతమ్మ ఆ ఆశీస్సు మాకు మంచుకునే. ఆ రకంగా మహేష్ బాబుకు చాలా దగ్గర అయ్యేవాడు. బాబు ఖమ్మం రంగారావు వచ్చిరా, ఇప్పుడు వచ్చారు అంటే ఇట్లా వచ్చినాడు, పద్మల స్టూడియోకి వచ్చేస్తాను మీరు అక్కడికి పడి వచ్చేస్తున్నా అంటే పాప రాఖీ తీసుకొచ్చిన అక్కడ కట్టుతామండి. అక్కడ రాఖీ కట్టినాక మళ్ళీ ఈ దుర్గం గారు ఆ ల్యాండ్ ఫోన్ చేసి అక్కడ పద్మల ఇన్ఛార్జి గోపాలకృష్ణ గారు రంగారావు పాప వస్తే మరి రాఖీ కట్టిందమ్మా అంటే మళ్ళీ పిచ్చోడు ఖమ్మం పోతున్నా కావచ్చు మా ఇంటికి రమ్మను అంటే మళ్ళీ ఇంటికి పోతే పాపకు 5,000 చేతులు పెట్టి అమ్మ తీసుకోమని, అమ్మ వద్దొద్దా నాది మీ అన్నయ్య సొమ్ము మాదే ఉంది అని మా పాపకి 5,000 చేతులు కొనుక్కోమని. మళ్ళీ నేను స్టూడియో పోయినాక భోజనం అక్కడ ఏర్పాటు చేసినాం. రంగారావు అక్కడ పోయి భోజనం చేసిపోండి అంటే అక్కడ పోయి భోజనం చేసినాం. బాబు వాళ్ళ ఇంటికి వచ్చినాక రే పాప రాఖీ కట్టింది, అదిగో కట్టిందమ్మా అని చూపించి. సూపర్. మరి మీరు కుట్టిన బట్టలు వేసుకున్నారా? వేసుకున్నారు, బ్లూ షర్టు ఫోటో కూడా తీసిన. అది కూడా ఫోటో తీసుకున్నారు. అసలు ఇక అంటే ఇక మా ఫ్యామిలీ కూడా మా మిస్సెస్ మా పాప మా బాబు అందరూ అసలు కృష్ణ అంటే పంచప్రాణులు మహేష్ అంటే ఇక మా పాపకి అసలు ఇక సొంత అన్నయ్య భావన అంటది. అట్లా సెకండ్ టైం అర్జున్ షూటింగ్ కూడా అయిపోయినాక సినిమా సూపర్ హిట్ అయింది. సక్సెస్ మీట్ ఖమ్మం వచ్చిండు. అక్కడ అర్జున్ అన్నపురం నడుస్తుంది. అక్కడ మయూర్ సెంటర్లో విష్ణు హోటల్ మెయిన్ సెంటర్ అది. ఆ విష్ణు హోటల్ మహేష్ బాబుని అక్కడ దింపి నైట్ లేట్ అయింది. అది
దాదాపు 9 అయింది. అన్నీ చేసుకుంటూ జర్నీ చేసుకుంటూ వరంగల్, కొత్తగూడెం, ఖమ్మం వచ్చేసరికి నైట్ 9:30 అయింది. ఫస్ట్ షో టైంలో కలుస్తాను అనుకున్న అభిమానులు సెకండ్ షోలో కలిసారు అభిమానులకు హాల్లో. అని అక్కడ విష్ణు హోటల్లో అక్కడ నైట్ బస చేయించి తెల్లారి మార్నింగ్ 10ంటికి ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన. ఏర్పాటు చేస్తే మహేష్ చాలా హ్యాపీ అండ్ రంగారు మంచిగా బాగా కష్టపడుతారు, బాగా చేస్తారు అని చెప్పేసి ఇక అప్పుడు ఆ టైంలో కూడా మన పాప వచ్చి అన్నయ్య బాగున్నాం అంటే మళ్ళీ తెల్లారితే రాఖీ, మళ్ళీ రేపు దొరకవు అన్నయ్య అంటే పర్లేదు కట్టేసి ఎప్పుడైతే ఏమని అప్పుడు మళ్ళీ రాఖీ కట్టారు. సేమ్ ప్రెస్ మీటు రాఖీ అన్ని ఫొటోస్ సూపర్ అసలు. అట్లా ఆ రకంగా మా ఫ్యామిలీ మటుకి మహేష్ బాబు దగ్గర ఒక ఫ్యామిలీ ఫ్రెండ్ లాగైంది. మా మిస్సెస్ కూడా బాబుని బాబు బాగున్నావా అంటది. అంటే ఒక అమ్మ పిన్ని బాగున్నావా అని మీద మహేష్ బాబు కూడా పెళ్ళికి వచ్చినాం. పెళ్ళి లవ్ మ్యారేజ్ కదా, బొంబాయిలో పెళ్లి జరిగింది. నైట్ మాకు ఇంటి మీద వచ్చింది. ఫస్ట్ అసలు కృష్ణ గారు పెళ్ళికి ఒప్పుకోకుంటే మంజుల గారు దగ్గరుండి నాన్నగారు పెళ్ళికి ఒప్పుకోవాలి, పెళ్లి చేయాలి, వాడికి ఇష్టమని చెప్పేసి కృష్ణ గారిని ఒప్పించి మంజుల గారు బొంబాయి పోయి కృష్ణ గారు ఇందిరాదేవి దగ్గర పెళ్లి చేసి వాళ్ళ కుటుంబం వరకే, బయట ఎవరు రాలేదు, పెళ్లి చేసారు. చాలా హ్యాపీగా తెల్లారి ఇక మనకు తెలిసింది శుభాలని చెప్పినాం మేము. అందువల్ల సూపర్ అసలు. పెళ్లి ఫొటోస్ అన్ని తర్వాత లీక్ అయిన తర్వాత ఎంతమంది అమ్మాయిలు ఎంత బాధపడ్డారు, మనసు అంతా బయట పెట్టేసినప్పుడు అదే ఆ టైంలో బాబు మాకు దగ్గర కావడం. ఇక అప్పుడు ఆ జిల్లా ప్రెసిడెంట్గా నేనైనాక ఖమ్మం జిల్లాలో ఇక ప్రతి మండలం 40 మండలం నుంచి కూడా అప్పుడు 1000 మంది పోయి 10,000 మంది అయినారు అభిమానులు. సినిమా బాబు కంటిన్యూ సూపర్ హిట్గా అసలు తిరుగు లేకుండా అసలు ఎనికి చూసే పని లేకుండా ప్రతి సినిమా సూపర్ హిట్ అయినాక అప్పుడు మహేష్ బాబుతోని ఖమ్మం నుంచి ప్రతిసారి ఎక్కడ షూటింగ్ ఉన్నా సరే రామంది ఫిల్మ్ షూటింగ్ వాళ్ళ మేనమామ శాకమూరి రాంబాబు గారు ఉన్నారమ్మ పియగా. మహేష్ బాబు అన్ని విషయాలు ఆయన చూసుకునేవాడు. ఆయన ఫోన్ చేసి సార్ ఇట్లా బాబు చూడటానికి వస్తున్నారంటే రాండి పర్లేదు పద్మల ఫిల్మ్ సిటీ రామంది ఫిల్మ్ షూటింగ్ అంటే ఒక సుమోకి 15 మంది పడతారమ్మా, 2 సుమ్మలు వేసుకొని పోయేవాళ్ళం 30 మంది. అడిపోయినాక ఆయన ఫోన్ చేస్తే ఫోన్ గేట్ వాళ్ళకి ఇస్తే ఇట్లా బాబోల చుట్టాలు వచ్చిన వాళ్ళు ఫ్యాన్స్ అనబోయేదమ్మా మమ్మల్ని, బాబోల దగ్గర బంధువులు అంటే ఆ కారు నెంబర్ లోన్ గేట్లో రాసుకొని లోనికి పంపించేవాళ్ళు. అట్లా చాలా షూటింగ్, బాబీ అయితే, కలేజ్ అయితే, బ్రహ్మోత్సవం అయితే, సీతమ్మ ఒకటి సిరిమల చెట్టు అయితే అట్లా పోయి అట్లా సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టు ఆ టైం కూడా వెళ్ళారు, ప్రతి దానికి వెళ్తున్నారు. సీతమ్మ సినిమా చెట్టు ఆ టైంలో మేము పోయి మాట్లాడినాక అందరం అమ్మ 30 ఫోటో దిగినాక లాస్ట్ ఫోటో నేను మా మిస్సెస్ దిగుతాం. మేము ఫోటో దిగినంటే బాబు దిగి తెలుసు ఇక లాస్ట్ ఫోటో అంటే థ్యాంక్ యూ బాబు అంటే బాబు కారు ఎక్కిపోయేవాడు. ఆ సీతమ్మ సినిమా చెట్టు బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే నమ్రత మేడం ప్రెగ్నెంట్ ఉన్నది 8 months, గౌతమ్ పుట్టేసిండు. మా మిస్సెస్ అంటే అప్పుడు దుర్గమ్మ చనిపోయారు. బాబు దగ్గరికి పోయి బాబుతో మాట్లాడుతుంది, అయ్యా ఈసారి నీకు అమ్మమ్మ పుడుతుంది మీ కడుపులో, మీకు పాపే అన్నది చాలా సంతోషం అమ్మ అని బాబు మాకు చెప్పిండు. మేము వచ్చినాం. నెక్స్ట్ ఒక 2 daysలో అమ్మాయి పుట్టింది, సితారా. వాళ్ళ మేకప్ మ్యాన్ పట్టాభి గారు మాకు ఫోన్ చేసిండు, రంగారావు మీరు చెప్పింది వాస్తవం, పాప పుట్టింది. అబ్బాయి ఎంత సంతోషం, మా దుర్గమ్మ గారు మళ్ళీ పుట్టి అని చెప్పి మాకు పట్టణ సంతోషమైంది. ఇది మేము ఎప్పటికీ మర్చిపోలేని కొన్ని సంఘటనలు. సూపర్.